తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇబ్బడి ముబ్బడిగా నేతలు వచ్చి చేరుతున్నారు. బెల్లమున్న చోటికే ఈగలు వస్తున్నాయని తలా కాస్త పందేరం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కాదు, కొందరికి కూడా పప్పు బెల్లాలు పెట్టే పరిస్థితి లేదని సీఎం రేవంత్ స్వయంగా తేల్చేశారు. మంత్రి పదవి అందని ద్రాక్షేనని సంకేతం ఇచ్చేశారు. దాంతో రావాలా వద్దా అన్న నిర్ణయం ఫిరాయింపుదారులకే వదిలేశారు. మరి తెలంగాణ రాజకీయాల్లో ఇకపై ఏం జరుగుతుందో? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎక్కువ కాలం గడుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. దేశ రాజధానికి వెళ్తే 4-5 రోజులైనా అక్కడే గడిపిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లి డైరెక్షన్ తీసుకుంటున్నారనటంలో తప్పులేదు. కాంగ్రెస్ నేతల్ని అడిగితే అదే మాట చెబుతారు. పనిలో పనిగా కేంద్ర మంత్రులను కూడా కలుసుకోవటం వల్ల రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, విభజన హామీల అమలును చర్చించేందుకు వెళ్తున్నారని అనుకోవచ్చు. కాకపోతే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు బీఆర్ఎస్ నుంచి చాలా మంది పోటీ పడుతున్నందున వారికి ఇవ్వాల్సిన మంత్రి పదవులపై సోనియా, రాహుల్, ఖర్గే అనుమతి పొందేందుకు రేవంత్ తరచూ ఢిల్లీలో మకాం వేస్తున్నారని కూడా ఇంతకాలం వాదించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా అలాంటి చర్చకు తెరదించారు. ఆశలు పెట్టుకుని నిరాశ చెందవద్దని ఆయన హితవు పలికారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేమని రేవంత్ రెడ్డి తేల్చేశారు. అందుకు ఆయన ఒక కారణం చెప్పారు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్లకే కేబినెట్లో చోటు దక్కుతుందని, ఈ మేరకు అధిష్టానం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. దీంతో ఫిరాయించిన బీఆర్ఎస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. కాంగ్రెస్లోకి వద్దామనుకుంటున్న వారు కూడా పునరాలోచనలో పడిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు వచ్చారు. మరో 13 నుంచి 15 మంది వరకు తక్షణమే చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చిన వారిలో హైదరాబాద్కు చెందిన దానం నాగేందర్, ఉమ్మడి నిజామాబాద్కు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. రాబోయే వారిలో కూడా హేమాహేమీలే ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో కొందరికైనా మంత్రి పదవులు ఇవ్వాల్సిన అనివార్యత ఉంది. ఎలా చెయ్యాలి, ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి అంచనా వేసుకునే లోపే కాంగ్రెస్ పార్టీ మినీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీ తీరుపై జీవన్ రెడ్డి అలిగారు. విషయం అధిష్టానం వరకు వెళ్లిపోవటంతో రేవంత్ రెడ్డి డిఫెన్స్లోకి పడిపోయారు. పరిస్థితిని చక్కబెట్టే దిశగా వలస నేతలకు మంత్రి పదవులు ఉండవని తేల్చేశారు. ఆ సంగతి అర్థం చేసుకునే కాంగ్రెస్లోకి రావాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. అయితే వేరే పార్టీలో ఉండే కంటే కాంగ్రెస్లోకి వస్తేనే మంచిదన్న సందేశం కూడా ఇస్తున్నారు. బీఆర్ఎస్లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే విషయాన్ని ఆ ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా రేవంత్ చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరితే ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ హామీ పలుకుతున్నారు. ఇక ఓడిన పార్టీలో ఉండటం కంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, చచ్చిపోయిన పార్టీలో ఉండే కంటే భవిష్యత్తు ఉన్న పార్టీలో కలిస్తే మంచిదని చెబుతున్నారు. అప్పుడు అధికారంలో ఆధిపత్యం చెలాయించే వీలుంటుందని, 1-2 సొంత పనులు చేయించుకోవచ్చన్న ఫీలింగ్ వాళ్లలో కలిగిస్తున్నారు. మంత్రి పదవుల కోసం పోటీ పడే వారి సంఖ్య పెరిగిపోవడంతో కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆగాలనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి నిజమో కాదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.